డాక్టర్ ట్రస్ట్ పల్స్ ఆక్సిమీటర్ ఫ్రెండ్స్. మనకి డాక్టర్ ట్రస్ట్ అనేది చాలా బాగుంటుంది, యాక్యురేట్ అండ్ కరెక్ట్గా చూపిస్తుంది. పల్స్ మీటర్, షుగర్ అండ్ బీపీ, థర్మోమీటర్స్. డాక్టర్ ట్రస్ట్ అనేది బెస్ట్. మీరు డాక్టర్ ట్రస్ట్ తీసుకోండి. మనం అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫ్రంట్లో మాన్యువల్ పెట్టాడు. మాన్యువల్ పెట్టాక నెక్స్ట్ పల్స్ ఆక్సిమీటర్ ఉంది. నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసిన ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. కానీ నేను మళ్ళీ పెట్టేసి అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆ స్టెప్ అనేది చాలా బాగా వచ్చింది. బట్ కొంచెం మాన్యువల్ ఒకసారి మీరు యూజ్ చేసే ముందు ఒకసారి మాన్యువల్ ఓపెన్ చేసి చూడండి. ఈ మాన్యువల్ ఓకే చూస్తే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసా. మీకు ఇది ఒకటి రివ్యూ ఇమ్మని చిన్నది పంపిస్తాడు. ఓకే నెక్స్ట్ చూసుకుంటే స్ట్రిప్ ఉంది. ఇది అనేది మనం పల్స్ ఆక్సిమీటర్కి పెట్టి యూజ్ చేయడానికి అనమాట. పల్స్ ఉండేవి కదా ఓల్డ్ టైప్ ఆఫ్ మొబైల్స్కి ఇలా ఇచ్చేవాడు పాకెట్లో పెట్టుకోవడానికి, అలాంటిది మనకి పల్స్ ఆక్సిమీటర్కి ఇచ్చాడు. ఇది ఇలా ఉంటుంది. స్ట్రిప్ అనేది నీటి ప్యాక్ చేసి ఇచ్చాడు, బట్ నేను ఓపెన్ చేయడం వల్ల అలా కొంచెం నలిగింది. ఓకే ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ చూద్దాం. పల్స్ ఆక్సిమీటర్ ఇలా ఓపెన్ చేద్దాం. కవర్లో నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. మీరు ఈ పైన ఉంది కదా అది ఆ అడ్రస్ టైప్ చేసి మీరు వారంటీ ఉంటే వారంటీ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూస్తే బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బిల్ క్వాలిటీ అయితే దీంట్లో అయితే మీకు బ్యాటరీస్ ఇంక్లూడ్ చేస్తారు, అంటే బ్యాటరీస్ ఉంటాయి. నేను ఆల్రెడీ పెట్టేశాను. మేము తీద్దాం మీద, ఇది తీద్దాం. టైట్గా ఉంది. రిమూవ్ చేసేసాం. చూసుకుంటే దీంట్లో 2 బ్యాటరీస్ అనేవి బ్యాక్ సైడ్ ఇవ్వడు, మనం వేసుకోవాలి. బట్ బాక్స్లో ఇస్తాడు. నేను ఆల్రెడీ వేసాను, అంటే ఒకసారి ఆన్ చేశాను వర్కింగ్ అవుతుందా లేదని. ఇలా బ్యాటరీస్ అనేవి నీట్గా ప్యాక్ చేసి ఇస్తాడు మనకి. ఇప్పుడు చూస్తే ఇలా వస్తుంది. బ్యాటరీస్ అనేవి దాంట్లో వేసి ఉండవు. ఇప్పుడు మనం బ్యాటరీస్ అనేవి వేసుకోవాలి. బ్యాటరీస్ వేసుకున్నాం. ఓకే మీకు ఈ కోవిడ్ టైంలో పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక రేంజ్ అనేది తగ్గిందంటే SpO2 అనేది ఇప్పుడు మనం చెప్తాం. బటన్ ఆన్ చేస్తాం. ఓకే ఆన్ చేశాక ఫింగర్ అవుట్, అంటే మనం ఫింగర్ పెట్టలేదు కదా, ఫింగర్ అవుట్ అని చూపిస్తుంది. ఫింగర్ ఇప్పుడు పెడదాం. మీరు ఎప్పుడైనా పల్స్ చూసినప్పుడు మీ హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అండ్ పల్స్ చూసే ముందు మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకొని పల్స్ చూస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఏదైనా వర్క్ చేసి జిమ్ చేసి వస్తే ఇంకా అసలు పల్స్ కరెక్ట్గా ఉండదు. మీకు పల్స్ అనేది కోవిడ్ టైంలో చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే SpO2 అనేది 94 నుంచి 100లో ఉండాలి. 94కి తక్కువ ఉన్నా మీరు ఒకసారి డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి. 90 లోపు ఉంటే మీరు డైరెక్ట్ అడ్మిట్ అవ్వాలి. SpO2 పల్స్ అయినా 90 లోపు ఉంటే మీరు అనేది అడ్మిట్ అవ్వాలి. 100 దాటినా అడ్మిట్ అవ్వాలన్నమాట. ఇది కోవిడ్ టైంలో ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్కి ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ వై మీరు పల్స్ మిషన్ పెట్టుకోండి. తక్కువ కాస్ట్ పెట్టుకోవద్దు, అసలు వేస్ట్. ఇప్పుడు చూస్తే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు పల్స్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే స్ట్రెయిన్ అవుతున్నాం కాబట్టి పల్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది, బట్ యాక్యురేట్గా కరెక్ట్గా చూపిస్తుంది. SpO2 చూస్తే 96 ఉంది. ఓకే పల్స్ అనేది 140 ఎందుకు చూపిస్తుంది అంటే నేను వీడియో తీస్తున్నాను కదా నించొని, దట్స్ వై కొంచెం పల్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ మీకు ఇది అనేది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. మీరు అనేది కొంచెం 5 minutes రెస్ట్ తీసుకొని స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్ అనేది ఒక టేబుల్ మీద పెట్టి మీరు అనేది పల్స్ చూడాలి. ఈ ఫింగర్కి అయినా చూసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట పల్స్ ఆక్సిమీటర్ డాక్టర్ ట్రస్ట్ది. మీకు కానీ ఇది యూస్ఫుల్ అంటే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు మనకు బాక్స్లో చూస్తే 2 బ్యాటరీ స్ట్రిప్ అండ్ మాన్యువల్ పల్స్ ఆక్సిమీటరే వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నమాట. మీకు నార్మల్ పల్స్ అండ్ SpO2 నార్మల్ ఎలా ఉంటుందనేసి లాస్ట్లో మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.